అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఇవాళ మనం చూసే శారీస్ వచ్చేసి ఫస్ట్ సెట్ సాఫ్ట్ సిల్క్ శారీస్. సాఫ్ట్ సిల్క్ అనగానే ఒక్కొక్కసారి దానికి ఇమిటేషన్లో రావచ్చు, కొన్ని ప్యూర్ ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రం ఎలా ఉంటాయంటే ఈవెన్ దో ప్రైస్ చాలా తక్కువ ఉన్నా కూడా చాలా రిచ్నెస్ లా కనిపిస్తాయి కదా, అట్లా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం నేను డ్రైప్ చేసుకున్న శారీ కానీ ఫర్దర్ చూపించే కూడా ఎంత ఎలిగెంట్ స్ట్రక్చర్, అట్లా పడే ఫాల్ కూడా ఇట్లా స్టిఫ్నెస్ లాగా ఉండదు. జనరల్గా ఏమవుతుందంటే మనకి ప్రైస్ కొంచెం తక్కువ అయిన కొద్దికి స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది, బట్ అట్లా లేదు, ఇట్లా ఫాల్ సూపర్గా పడుతుంది. ఇది పీచిష్ పింక్ అని చెప్పొచ్చు. ఇది ఐదర్ పింక్ కాదు, ఐదర్ పీచ్ కాదు, కలనీత ఉంది, పీచిష్ పింక్ కలర్. మెయిన్ ఏంటంటే ఐ హ్యావ్ అ సిమిలర్ బ్లౌజ్, సో నేను అది పేరప్ చేసుకోవడం మీకు బాగా తెలుస్తుందని. ఇంకా అబ్జర్వ్ చేస్తే రాను మనము కాంట్రాస్ట్ కన్నా ఇట్లా సెల్ఫ్ ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. బికాస్ ఇప్పుడు అలవాటు అయిపోతుంది కూడా, ఇప్పుడు రావడం కూడా ట్రెండ్, చీర బ్లౌజ్ ఒకటే రావడం అండ్ మనకు కూడా అలవాటు అవుతుంది. కాబట్టి లైక్ యూ క్యాన్ హ్యావ్ ద పర్ఫెక్ట్, మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ అర్థమవుతుంది కదా, ఇలాగే ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా. అండ్ బార్డర్ కూడా వస్తుంది, 2 sides ఈక్వల్ బార్డర్. ఈ శారీలో అన్ని డీటెయిల్స్ చూద్దాము. ఇట్లా మోటివ్స్ వచ్చేసి ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి చిన్న చిన్న మోటివ్స్, గోల్డ్లో పంచెస్ అండ్ 2 sides ఈక్వల్ బార్డర్స్. ఫాల్ మాత్రం ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ ఉంది. ఇది 2250, బట్ ఐ సజెస్ట్ యూ ఫస్ట్ టైం మాత్రం సాఫ్ట్ పాలిష్ ఇవ్వండి కష్టం అనక. ఈ టెక్స్చర్ ఇట్లాగే ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఎంత బాగుంది పళ్ళు, చాలా ఎలాబరేట్గా డీటెయిల్కి వచ్చేసి మనకి ఈ టాజల్స్ కూడా పట్టుకి ఎట్లా వస్తుంది అట్లాగే వచ్చింది. సో 2250 అయితే అస్సలు నష్టం లేదు, గ్రాప్ చేసుకోవచ్చు. 1 by 1 కలర్స్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసేది లైట్ మెహందీ గ్రీన్ కలర్. సో ఈ శారీలో ప్రస్తుతానికి నేను హైట్ చూపిస్తున్నా. హైట్ చాలా సఫిషియెంట్ ఉంది, 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. అండ్ ట్రాన్స్మిట్ ఎక్కువ లేదు. చీర మోటుగా మాత్రం అస్సలు లేదు, మోటుగా రావట్లేదు కూడా. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇప్పుడు రావడం శారీస్ ఎట్లా వస్తున్నాయంటే మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్కువ హార్డ్గా రావట్లేదు, సాఫ్ట్గానే వస్తున్నాయి. ఇది రిచ్ పళ్ళు. అండ్ ఇందాక నేను నాట్స్, అది టాజిల్స్ అన్నా కదా, నాట్స్ మనకి పట్టుకొచ్చేలాగా వచ్చినాయి. ద బ్లౌజ్ హ్యాస్ ఏ బార్డర్ ఓవర్ హియర్. ఇది మనం ఎల్బోస్కి తీసుకునేలాగా వచ్చేసి చీర అండ్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి కలనేత వచ్చింది. సిమిలర్ నెక్స్ట్ది కూడా, నెక్స్ట్ది ఇట్లానే ఉంటుంది సిమిలర్. కాకపోతే ఇందులో మనం అటు ఇటు అన్నప్పుడు కలనేత అనేది గ్రీన్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, బ్లూ కాంబినేషన్లో గ్రీన్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కలనేతలో, ఇలాంటి గ్రీనిష్ కలర్. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. ఈ కలర్ ఎట్లా ఉందంటే కనకాంబరం కలర్ అండ్ పీచ్ కలర్ అయితే ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఆ కలర్ కాంబినేషన్. మంచిగా డీసెంట్ లుక్ తోటి పళ్ళు, బ్లౌజ్. చాలా లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ అని చెప్పొచ్చు. దీంట్లో మాత్రం కొంచెం బ్లూ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది. కలనేత ఈవెన్తో కొంచెం గ్రీన్ ఉన్నా కూడా దానికి ఈ శారీకి డిఫరెన్స్ ఉంది. బట్ ఆ శారీ నచ్చిన, ఈ శారీ నచ్చిన, ఇది లిమిటెడ్ శారీస్ కాబట్టి ఏదైనా ఒక కలర్ ప్రిఫర్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో మొత్తానికి ఏంటంటే 2250 పెట్టే వర్త్, అంతకంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు ప్రైస్, బికాస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే. వైలెట్ కలర్ నెక్స్ట్ నేను చూపించే, ఇందులో కూడా మనకి లైట్గా ఒక లావెండర్ షేడ్ లాంటిది కలర్ అయితే వస్తుంది. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ శారీ వచ్చేసి పీచ్. ఈ పీచ్లో మనకి కలనేత పింక్ వస్తుంది. చూసిందా, పళ్ళు, బ్లౌజ్. ఇవి కూడా చాలా బాగుంటాయి, చూస్తే ఇట్లా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా వస్తుంటాయి అనమాట. ఇయర్లీ ఏదో ఒక ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇది ప్రస్తుతం వచ్చిన ఇట్లాంటి కాంబినేషన్స్, ఐ మీన్ ఈ బేజ్ కలర్కి ఈ టిపికల్గా ఇట్లా బ్లాక్ రావడం, లేకపోతే మధ్యలో ఏదో మెరూన్ యాడ్ అవ్వడం, ఇట్లాంటి కలర్స్ వల్ల ఇది కూడా కలెక్షన్ పరంగా మనం వార్డ్రోబ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అలా టక్కున తీసి కట్టుకునేలాగా ఉంటుంది. ఇది ట్రెడిషన్తో సంబంధం ఉండదు, ఫ్యాషన్తో అస్సలు సంబంధం ఉండదు, బట్ కలెక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రం చేసుకోవచ్చు. క్యాషువల్ శారీస్ లాగా అనమాట. వాష్ అండ్ వేర్ అండ్ 1475 బెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్. చిన్న చిన్న క్యూట్ బార్డర్స్ వస్తుంది 2 sides అండ్ ఇక్కడ ఒక జిగ్జాగ్ లాంటి ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. మరి ఎలాబరేట్గా ఇంకా వేరే దాంట్లో చెప్పని ఒక్క దాంట్లో చెప్తా. ఇక్కడ ఒక రస్టిక్ ఆరెంజ్ విత్ బ్లాక్ వచ్చి ఈ కాంబినేషన్ బేస్ తోటి ఉందన్నమాట. సో ఇక్కడ ఈ పళ్ళు పార్ట్లో మనకి డార్క్ నేవీ బ్లూ ఏదైతే ఎడ్జ్లో పళ్ళులో వస్తుందో అదే మనకి బ్లౌజ్లో వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి హైట్ అండ్ ట్రాన్స్ఫర్ ఉందా లేదా తర్వాత ఇంకా ఫటాఫట్ చూపిస్తాను. హైట్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేస్తున్నా, అంటే ఒక్కసారి కరెక్ట్గా నేను కూడా చూసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 5'8" వాళ్ళకి వస్తుంది. మరీ హైట్ ఎక్కువ అయితే లేదు, ఆల్మోస్ట్ 45 inches ఉంది. ట్రాన్స్ఫర్ ఎక్కువ లేదు. సో ఈ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 1475 రూపీస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్స్. ఇక్కడ ఒక లావెండర్ యాడ్ అయింది అండ్ ఒక బ్రౌన్ యాడ్ అయింది. ఏదైతే బ్రౌన్ యాడ్ అయిందో పళ్ళులో అదే వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా మనకి అదే వచ్చింది.
నెక్స్ట్ ఈ కలర్ మధ్యలో బాడీ కలర్ యాజ్ ఎ టోల్ యూ ప్రతిదానికి సేమే. ఇక్కడ మనకి గ్రే అండ్ ఆనియన్ పింక్ యాడ్ అయింది. సో లెట్ అస్ సీ. మళ్ళీ డార్క్ బ్రౌన్ కలర్ ఏదైతే మనకి పళ్ళులో వచ్చిందో ఆ కాఫీ బ్రౌనే మనకి ఇది బ్లౌజ్ లాగా వచ్చింది. నెక్స్ట్ కలర్ కూడా సేమ్ అవే కలర్స్, కొంచెం తేడా ఏంటంటే లైట్ బ్రౌన్ ఈ టోన్స్ యాడ్ అయినాయి. పళ్ళులో లైట్ బ్రౌన్, బ్లౌజ్ కూడా లైట్ బ్రౌన్. లాస్ట్ మిలిటరీ గ్రీన్. సో ఇది వచ్చేసి శారీ, దీంట్లో అడిషనల్గా మనకి మిలిటరీ గ్రీన్ అండ్ ఇంకొక గ్రీన్ యాడ్ అయింది కదా. సో పళ్ళు పాటు కూడా అదే అనమాట, మిలిటరీ గ్రీన్ బ్లౌజ్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దయచేసి శారీస్ హోల్డ్ చేయకండి. లైక్ మీరు నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 5 to 10 minutesలో ఇది కావాలి వద్దో చెప్తే నెక్స్ట్ వాళ్ళకన్నా పాస్ చేస్తాను. థ్యాంక్ యూ.